కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. నాహం వేదేర్న తపసా న దానేన న చేజ్యయా శక్యం ఏవం విధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో, నన్ను ఏ విధంగా నువ్వు చూశావో అటువంటి రూపం గల నేను వేదముల చేత కానీ, తపస్సు చేత కానీ, దానము చేత కానీ, యజ్ఞము చేత కానీ చూడడానికి వీలుపడదు. ఇక్కడ ఇంతకు ముందర 48వ శ్లోకంలో చెప్పిన భావాలనే మళ్ళీ తెలియజేస్తున్నాడు. వేదాధ్యయనము, తపస్సు, జ్ఞానము, యజ్ఞము వంటి క్రియలు పవిత్రం లేనప్పటికీ నిర్మలమైన భక్తి, అచంచలమైన దైవ విశ్వాసము వాటితో ఓడింపబడినట్లయితేనే అప్పుడు మాత్రమే అవి సత్ఫలితాలు ఇస్తాయి. అంటే తపస్సు, జ్ఞానము, యజ్ఞము వంటి క్రియలన్నీ కూడా నిర్మలమైన భక్తి, అచంచలమైన దైవ విశ్వాసములతోటి పోటీ పడితే ఇవి నిర్మలమైన భక్తి, అచంచలమైన దైవ విశ్వాసాలే నెగ్గాలి, ముందరవి ఓడింపబడాలి. అప్పుడు మాత్రమే అవి సత్ఫలితాలు ఇస్తాయట. ఈ విషయాన్ని చెప్తూ, వేదాధ్యయనము, యజ్ఞాల చేత భగవాన్ విశ్వరూపం చూడలేరని చెప్పినంత మాత్రమున అవన్నీ నిరుపయోగాలు కాదు అని కూడా అర్థము. యజ్ఞయాగాది క్రతువులు ఎన్ని చేసినా, దాన ధర్మాలు ఎన్ని చేసినా, వేదములను ఎన్నిసార్లు అధ్యయనం చేసినా భక్తి లేకపోతే ఫలితాన్ని ఇవ్వవు అని అర్థం. ఆ క్రియలన్నింటికీ భక్తి, నిశ్చలమైన మనస్సు, ఏకాగ్రత తోడైతే భగవత్ సాక్షాత్కారం లభిస్తుంది. ఒక పంట పండించాలంటే దానికి సంబంధించిన ఎంత కృషి చేసినా నీళ్లు లేకపోతే పంటలు పండవు కదా. అలాగే ఆ క్రియలన్నింటికీ తోడు భక్తి ఉండాలి. అటువంటి భక్తి అర్జునుడిలో ఉంది కనుక భగవత్ సాక్షాత్కారం కలిగింది అని ముందర తెలియజేస్తూ, ఇక్కడ కూడా అదే విషయాన్ని తెలియజేస్తూ, యజ్ఞయాగాది క్రతువులు చేయడం ఎంత ముఖ్యమైనప్పటికీ వాటితో పాటు శ్రద్ధ, ఏకాగ్రత, అచంచలమైన భక్తి, విశ్వాసము భగవంతుని యందు ఉన్నట్లయితే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దర్శనం తప్పకుండా కలుగుతుంది. జై గురుదత్త.